మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సందేశాన్ని పంపించారా? ఆ సందేశాన్ని పంపించడానికి హీరో నాగార్జున రాయబారిగా మారారా? అందుకే నాగార్జున ఈరోజు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి కోసం ఒక సందేశాన్ని పంపించారని, ఆ సందేశాన్ని తీసుకువెళ్లేందుకు హీరో నాగార్జున రాయబారిగా మారారని, అందులో భాగంగానే ఈరోజు నాగార్జున రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చు, ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మామూలుగా ఫోన్లు మాట్లాడుకుంటే ట్యాప్ చేస్తారు, లేదు అంటే స్వయంగా వచ్చి కలవటానికి అవకాశం లేదు. మరి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళ ద్వారా పంపించాలి కదా సందేశాన్ని. ఏదేమైనా ఇక్కడ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడకవు, అది రేవంత్ రెడ్డి దగ్గర అస్సలు ఉడకవు. మాయావి కాబట్టి కేసీఆర్, అంతకంటే మాయావి కాబట్టి వాళ్ళిద్దరికి ఈక్వేషన్స్ కుదిరినాయి, బాబాయ్ అబ్బాయి ఈక్వేషన్స్. కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఆ ఆటలు చెల్లుబాటు కావు. ఓకే, రేవంత్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడకమంటారు. ఉడకవు. ఎందుకు ఉడకవు అంటే జగన్మోహన్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి గెలుస్తాడో గెలవడో, సీఎం అవుతాడో అవ్వడో అని కూడా ఆగకుండా అతనికి చంద్రబాబు నాయుడికి ఉన్న సంబంధం కావచ్చు, అనుబంధం కావచ్చు, వాత్సల్యం కావచ్చు, ఏదన్నా కానీ దాని గురించి వాళ్ళ సోషల్ మీడియా టీం తోటి ఎన్ని మీమ్స్ చేయించారో అందరికీ తెలుసు. ఎంత ప్రయత్నం చేసి ఎంత అతను గెలవకుండా చెయ్యొచ్చో అన్ని తెర వెనక అన్ని ప్రయత్నాలు జరిగినాయి. అది ఆర్థికంగా జరిగినాయి, సాంకేతికంగా జరిగినాయి, రకరకాలుగా జరిగినాయి. అతన్ని ప్రతిష్టని ఎంత దెబ్బతీయాలో అంత దెబ్బతీశారు. అందుకోసం రేవంత్ రెడ్డి అంత త్వరగా క్షమిస్తాడని అనుకోం. కానీ దింపుడు కళ్ళెం ఆశ అని ఒకటి ఉంటుంది. ఈ దింపుడు కళ్ళెం ఆశ ప్రకారం నాగార్జున చేత పంపొచ్చు, అవకాశం ఉంది. ఓకే, అయితే అసలు నాగార్జునకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి, అసలు వాళ్ళిద్దరు బంధం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరంటే వాళ్ళతోటి సందేశం పంపలేడుగా. ఇప్పుడు మీతోనూ నాతోనూ అట్లాంటి వాళ్ళతో పంపలేడుగా. నాగార్జునతోనే పంపగలడు. నాగార్జునతోనే ఎందుకు పంపగలుగుతాడు అంటే, నాగార్జున ఎవరెవరితోటైతే వ్యాపారాలు నిర్వహించాడో, వ్యాపార భాగస్వామిగా ఉన్నాడో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో కేసుల్లో వాళ్ళు కూడా నేరస్తులు, వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. ఇప్పుడు మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు నాగార్జున చాలాసార్లు వెళ్ళి జైలుకి వెళ్ళి కలిశాడు. ఎందుకు అంటే మ్యాట్రిక్స్ ప్రసాద్ వ్యాపారాల్లో నాగార్జునకు కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి. అంటే ఇక్కడ లింక్ ఏంటి అంటే, ఆయన ప్రత్యక్ష పెట్టుబడిదారుడు ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి, మ్యాట్రిక్స్ ప్రసాద్. నాగార్జున పరోక్ష పెట్టుబడిదారుడు, కాబట్టి వాళ్ళ మధ్యలో వ్యాపార సంబంధం ఉంది. ఈ వ్యాపార సంబంధం ఉంది కాబట్టి ఆ లావాదేవీల విషయంలో ఎక్కడో ఒక చోట రేవంత్ రెడ్డితోటి అవసరం పడకుండా ఉండదు. అందుకోసం రేవంత్ రెడ్డి దగ్గరికి నాగార్జున వచ్చి ఉండాలి. ఎందుకంటే పైగా నాగార్జునకు కూడా ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ సక్రమ ఆస్తులు, అక్రమ ఆస్తులు, ఏవో రకరకాల ఆస్తులు ఉన్నాయి. మరి రకరకాల ఆస్తులు ఉన్నప్పుడు అసలు మామూలుగా దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తారండి? భక్తులు, కోరికలు ఉన్నవాళ్ళు. కోరికలు ఉన్నవాళ్ళు
వెళ్ళి చిన్న చిన్న వాళ్ళ ఓపిక తగ్గ ముడుపులు చెల్లించుకుంటారు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు, ఎన్నో అక్రమాలు చేసి డబ్బులు సంపాదిస్తారు. అవన్నీ ఒక హుండీలో వేయటానికి దేవుడి దగ్గరికి వెళ్తారు. అలాగే ఒక కొత్త సీఎం రాగానే ఎవరెవరు వెళ్తారు? పూర్తి నిరాశ్రయులు, అనాథలు లాంటి వ్యక్తులు. అసలు మాకు ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేస్తే తప్పితే ఇలాంటి వాళ్ళు రోజు పొలోమని ఇప్పుడు ఏదో ఒక ప్రజావాణి కార్యక్రమానికి వాళ్ళు వెళ్తున్నారు. ఈ పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద బొకేలు గిఫ్ట్లు తీసుకొని ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళి కలుస్తున్నారు. ఈ పెద్ద పెద్ద వాళ్ళల్లో గిఫ్ట్లు తీసుకొని బొకేలు తీసుకొని వెళ్ళే జాబితాలో నాగార్జున గారు ఉన్నారు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన పనులు ఏమన్నా ఉంటే చేసి పెడతాడా, లేదు అనుకుంటే ఎప్పుడైనా మనం ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే మన కొంచెం చూసి చూడనట్టు పోతాడేమో అనే ఒక నమ్మకంతో వీళ్ళందరూ వెళ్తున్నారు. ఇక ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఏం చేస్తాడు అనేది రేవంత్ రెడ్డికి ఆయన విఘ్నతకు సంబంధించిన విషయం. కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటంలో మట్టుకు ప్రయత్న లోపం అయితే ఉండకూడదు కదా. అందుకని ప్రతి వాళ్ళు అక్కడ క్యూ కడుతున్నారు. పెద్ద పెద్దవాళ్ళు పెద్ద పనుల కోసం వెళ్తున్నారు. పైగా ఈ వెళ్ళే వాళ్ళల్లో ఇలా రాయబారాలు తీసుకెళ్లేవాళ్ళు, లేదు అనుకుంటే చెవిలో మాట చెప్పేవాళ్ళు, చేతిలో చేయించుకునేవాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి రాయబారిగా నాగార్జున ఈరోజు రేవంత్ రెడ్డిని కలిశారనేది ఒక వార్త, ఒక వర్గం వినిపిస్తున్నటువంటి వార్త అయితే, ఇంకొక రకంగా అంటే నాగార్జునకి సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుకునేందుకే ఈరోజు నాగార్జున రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారనేది ఇంకొక రకంగా వినిపిస్తోంది. మూడో రకంగా అసలు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన్ని కంగ్రాచ్యులేట్ చేయడానికి, ఆయనకి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే నాగార్జున కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళారు, వాళ్ళ భార్య అమలా గారిని వెంట పెట్టుకొని వెళ్ళారు, కలిశారు అంటూ కూడా ఇంకొక వార్త, ఇంకొక విశ్లేషణ వస్తుంది. అసలు ఏంటి మేడం, మూడిట్లో ఏది కరెక్ట్? కాదండి, నాగార్జున అనే వ్యక్తి ఫ్రీగా ఊపిరి కూడా పీల్చుకోడు. ఓకే, ఊపిరి పీల్చుకుంటానికి కూడా ఒక విషయం ఉండాలి, ఒక ఉపయోగం ఉండాలి. మీకు అర్థమైందిగా. ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ పర్సన్, ఎక్కడ టైం వేస్ట్ చేసుకోడు. ఇప్పుడు బిగ్ బాస్లో అంత టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అంటే బోలెడు రెమ్యూనరేషన్ వస్తుంది. ఈయన హోస్ట్గా ఉన్నాడు కాబట్టే ఆయన అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసుకొని ఇచ్చాడు, రెంట్ వస్తుంది కాబట్టి వేసుకొని ఇచ్చాడు. ఇట్లా చాలా తెలివైన వ్యాపారవేత్త, నటుడు మాత్రమే కాదు, ఒట్టిగా మాత్రం ఎవరి దగ్గరికి ఇలా కన్నెత్తి కూడా చూడడు నాగార్జున. కాబట్టి పని ఉండే వెళ్ళాడు, అందులో స్వామి కార్యం ఉంది, స్వకార్యం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.